హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. మీరు ఇప్పటి వరకు ఈ ముల్లంగి పచ్చడిని ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. శుభ్రంగా ముల్లంగిని కడుక్కొని పైన తొక్కుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతలో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ని ఈ ముల్లంగి ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి. ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు పల్లీలను, కారానికి తగ్గ ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇలా మొత్తాన్ని కూడా వేయించుకొని 1 టీ స్పూన్ వరకు ధనియాలను, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వీటిని అన్నిటిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొంచెం అరకా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకొని దీనిలో తాలింపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకుంటే అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.